ఆలోచన విధానం. మనం ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. లోక విధానం ఏంటిదనంటే కొంత వయసు వచ్చిన తర్వాత మనము ఆ డిపెండెన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత ఏమంటారు? ఇండిపెండెంట్ అయిపోతారు అన్నమాట. రెక్కలు వచ్చినాయి, ఎగిరిపోయాయి. అవునా? కానీ దేవుడి విధానం ఏంటంటే రెక్కలు వచ్చినా ఏమొచ్చినా మనం ఆయన మీదనే ఆధారపడాలి అనేది దేవుని యొక్క సంకల్పం. దేవుడు ఈరోజు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే దేవునిపై ఆధారపడితే అద్భుతాలు జరుగుతాయి. దేవుని మీద ఆధారపడితే అద్భుతాలు జరుగుతాయి. కానీ మనం క్రమక్రమంగా ఏమైపోతున్నామంటే దేవుని మీద ఆధారపడడం అనేది తగ్గిస్తాం, లేదా దేవుని మీద ఆధారపడడం అనేది పూర్తిగా మానేస్తున్నాం. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మనం నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నామా? అన్ని సమయాలు అన్ని సందర్భాల్లో మనం పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతున్నామా అనేది మనము గమనించుకోవాలి. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చూస్తాం. వారు దేవుని మీద ఆధారపడినప్పుడు వారి జీవితంలో ఎలాంటి కార్యాలు దేవుడు చేసిండు అనేది కూడా మనము ఈరోజు నేర్చుకుందాం. ముందుగా కొన్ని మాటలు దేవుని వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనకారుడు ఏమని తెలుసా? యెహోవా అంటే ఎవరు? దేవుడు. నా శైలము, నా కోట, నా బలము, నా కేడము, నా రక్షణ శృంగం. The Lord is my rock, my fortress, my deliverer, my shield, my stronghold. ఇవన్నీ కూడా అంటే మాటలన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయి మనకి? ఈ కీర్తనకారుడు దేవుని మీద ఆధారపడినటువంటి వాడు. ఈ కీర్తన ఎవరు రాసిందంటే దావీదు రాశారు. అవును, మనమందరం కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఆయన మన ఆధారమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోతాం. 20 కాదు 60 కాదు వయసుతో నిమిత్తం లేదు దేవుని మీద ఆధారపడ్డారు. జనరల్గా ఏమనుకుంటాము? లోకానుసారంగా సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు చూసుకోవాలి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనము ముసలివారం అయినప్పటికీ కూడా లాస్ట్కి చనిపోతున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినా కూడా మనం ఏం చేయాలి? దేవుని మీదనే ఆధారపడాలి అని దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించినాడు. అవునా? ఆయన దయ కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. కీర్తనల గ్రంథంలో 104వ కీర్తన 21 నుండి 27వ వచనంలో మీరు చూసినట్లయితే చాలా విషయాలు అక్కడ కీర్తనకారుడు తెలియజేస్తాడు. అందులో ఒక మాట ఏంటంటే అవన్నీ కూడా నీ దయ కొరకు ఎదురు చూస్తున్నాయి అనేటువంటి మాట. 104వ కీర్తన 21 నుండి 27వ వచనం వరకు. 104, 21 నుండి 27. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తన ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూస్తున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలువెరుదురు. యెహోవాని కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత నీవు వాటినన్నిటిని నిర్మించితివి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. 25వ వచనం చివరి ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. దీస్ ఆర్ లుక్ టు యూ అన్నమాట. ఏమేమి ఉన్నాయి అందులో? జంతువులు, జలచరములు, మనుషులు కూడా ఉన్నారు. గమనించిన మనుషులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుని దయ కొరకు చూస్తున్నాయి. అంటే మనం అందరం కూడా దేవుని మీద ఆధారపడదగినటువంటి వారు, ఆధారపడాల్సినటువంటి వారు. కానీ మనం చాలా సందర్భాల్లో మనకు కొంత జ్ఞానం వచ్చేసరికి లేదా కొన్ని విషయాలు మనకు తెలియపరచబడేసరికి మనం ఏం చేస్తున్నాము? దేవుని మీద ఆధారపడకుండా
మనకు మనమే ముందుకు వెళ్ళే ప్రయత్నము చేస్తున్నాం. అది చాలా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం. అర్థమవుతుంది. కాబట్టి నిజంగా మనం దేవుని మీద ఆధారపడుతున్నాము అని అంటే దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాం. అవునా? దేవుని మీద ఆధారపడప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాం. మన జీవితంలో మనము ఏదైనా సాధించాలనుకున్నా, ఏదైనా విజయం పొందుకోవాలనుకున్నా కానీ మనకి ఏం కావాలి? దేవుని మీద ఆధారపడడం మనము నేర్చుకోవాలి. ఒక 3 సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను. విజయం ఎక్కడి నుండి వస్తుంది మన జీవితంలో? మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అందులో మనం సక్సెస్ అవ్వాలనుకుంటాం కదా, ముగింపులో మనకి విక్టరీ కావాలి అని అనుకుంటాం. అది ఎప్పుడు మనకి సాధ్యమవుతానంటే, ఎప్పుడు మనకి అది వస్తుందనంటే, మనం ఎప్పుడైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడతామో అప్పుడే మనకి విజయం వస్తుంది. అప్పటి వరకు మనకి విజయం రాదు. ఎందుకనంటే ఒకవేళ వచ్చింది అనుకోండి, మనం ఏమని అతిశయిస్తాం తెలుసా? ఇది నేను చేసుకున్నా, ఇది నేను పోరాడి గెలిచిన అనేటువంటి. కానీ దేవుడు ఏమంటాడు? సమస్త మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుని మనందరికీ తెలిసినటువంటి సంఘటనే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయం అనేసరికి మనకు గుర్తొచ్చేది ఏంటి? దావీదు గొలియాతు స్టోరీ తెలుసు కదా అందరికీ. అలా తీసి పెట్టండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయం అలా తీసి ఉంచారు. అంతా చదువుపియను, కొన్ని వచనాలు అక్కడక్కడ చూద్దాం. గొలియాతుని సంహరించడానికి అక్కడ సైన్యం అంతా వచ్చింది, కానీ గొలియాతుని చూసినాక అందరు కూడా సలవడ్డారు. ఎందుకు? ఆయన చూస్తేనే, అవునా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయిండు? ఈయనతో యుద్ధం పోతున్నామంటే సావనికి పోతున్నట్టే ఉంది కదా. కాబట్టి ఎవరైనా చావాలనుకుంటారా? ఎవరు చావాలి. అందుకని సైన్యం అంతా కూడా ఏమైంది? నోరు మూసుకొని గమ్మున ఆయన అనేటువంటి మాటలు వింటూ, ఆయన సవాలు విసురుతూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు, రెచ్చగొడుతూ ఉన్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఏం చేయలేని పరిస్థితి. తెగించిపోదామంటే ఆయన అంతే మరి నలిపేస్తాడు. అంత భయంకరంగా ఉంది. రాష్ట్ర సౌలు రాజు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపుగా 17-18 సంవత్సరాలు ఉంటాయండి ఆ సమయానికి. దావీదుకి ఎంత ఉంటుంది? 17 or 18 years ఆ సమయం. ఆయన ఏజ్ అప్పుడు. అనుకోకుండా దావీదు అక్కడికి రావడం జరుగుతుంది. అవును, అనుకోకుండా మనం అనుకుంటాం, కానీ దేవుడు అనుకునే చేస్తాడు. ఏమైనా సార్ హల్లెలూయా. మన జీవితంలో కొన్నిసార్లు గొలియాతులు వచ్చేసరికి అనుకోకుండా వచ్చినట్టు కదా, అనుకోకుండా ఏం రావు. దేవుడు ప్లాన్ చేసే పంపిస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఒక ప్రణాళికతోనే పంపిస్తాడు. అయితే దావీదు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అన్ని కూడా గమనిస్తాడు. గమనించిన తర్వాత ఆయనకు ఆవేశం వస్తుంది, ఆయన కోపం వస్తుంది. అసలు ఆయన ఆవేశానికి కోపానికి ఆయన వయసుకి సంబంధం లేదు వాస్తవం చెప్పాలి. ఎందుకనంటే సైన్యము రాజ్యం అంతా కూడా కాంగుంది, కానీ దావీదు మాత్రం గమనం ఉండడానికి ఇష్టపడతాడు. మొత్తానికైతే విషయము ఎవరి దాకా పోయింది? సౌలు రాజు దాకా పోయింది. ఏమని? ఎవడో కుర్రోడు వచ్చిండు, గొలియాతుని చూసుకుంటానంటున్నా అనేసరికి సౌలుకి ఆశ్చర్యం వేసింది. సరే ఎవరు ఆయన తీసుకురండి అని. ఆయన చూసిన తర్వాత సౌలు కూడా సరిపడు. ఎందుకంటే మాటలైతే బాగానే మాట్లాడుతుంది, కానీ చూస్తే వెళ్తున్నాడు కదా. అప్పుడు సౌలు కొన్ని మాటలు అంటే చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33. సౌలు ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనేది. చాలు. అక్కడ కొన్ని మాటలు అంటే చూడండి. ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలు. ఏం చాలదు? నిజమేనా? నిజమేనా? నిజమే. బలం చాలు. దావీదు బలము చాలు. దావీదుకి బలం లేదు, గుర్తుపెట్టుకోండి. దావీదుకి బలం లేదు. ఇంకొక మాట ఏమంటుంది తెలుసు? నువ్వు బాలుడు. నువ్వేంటిది? బాలుడు. బాలులకు ఏముండదు? బలం ఉండదు కదా, ఆవేశం ఉంటుంది కదా కదా. అవునా? నువ్వు బాలుడు అని అంటున్నాడు. ఇంకోటి ఏమంటుంటే యుద్ధ
యుద్ధాభ్యాసమా? నీకు ఎబిలిటీ లేదు, నీకు స్ట్రెంగ్త్ లేదు, నీకు అంత నాలెడ్జ్ కూడా లేదు, అంత అవగాహన కూడా లేదు అనేసరికి దావీదు ఏమైపోవాలి? ఏదో సాయం చేస్తా అనుకుంటే ఈయన నన్ను ఏం చేస్తున్నాడు? కానీ దావీదు ఫిక్స్ అయింది ఏంటి తెలుసా? గొలియాతుని ఎట్టి పరిస్థితిలా చంపుతా. అర్థమైందా? ఏదేమైనా సరే గొలియాతు నేను చంపాల్సింది. గొప్ప విషయం ఏంటంటే దావీదు తన బలాన్ని చూసుకోలేదు, దేవుని బలాన్ని చూసి. హల్లెలూయా. దావీదు గొలియాతును చూడాలి, గొలియాతు దగ్గర పక్కనే నిలబడిన దేవుణ్ణి చూసి. గొలియాతుతో మనని దేవుణ్ణి కంపేర్ చేయడానికి లేదు, కానీ ఆయన ఎవరిని చూస్తున్నాడు? దేవుణ్ణి చూస్తున్నాడు, దేవుణ్ణి చూస్తున్నాడు. అసలు ఆయన కొన్ని మాటలు అంటాడు కదా, నన్ను ఎలుగుబట్టి చేతిలో నుండి, సింహపు నోటి నుండి తప్పించినటువంటి దేవుడు ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను తప్పిస్తాడు. అదే మాట అంటాడు. చూడండి 37వ వచనం 37. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. చూడండి, ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను విడిపిస్తాడంటే, వాస్తవం చెప్పాలంటే ఎలుగుబంటి చేతిలో, సింహం చేతిలో కూడా దావీదు చనిపోవాల్సింది. కానీ దేవుడు ఏం చేసిండు? తప్పించిండు. ఫిలిష్తీయుని చేతిలో కూడా నేను చచ్చిపోతా కావచ్చు, కానీ దేవుడు నన్ను తప్పిస్తాడు. ఆయన ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. అంటే ప్రాణానికి తెగించి అంత గొప్ప సాహసం ఎందుకు చేస్తున్నాడంటే, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఖచ్చితంగా నాకేం చేస్తాడు? సహాయము చేస్తాడు, నేను ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటాను. ఆయన కోపం, ఆవేశం ఎందుకు వచ్చిందంటే ఆయన దేవుడిని దూషిస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాం. కాబట్టి దేవుని మీద ఆధారపడినటువంటి దావీదు యుద్ధానికి ముందుకు వెళ్ళిండు. అయితే అక్కడ ఇంకొక విషయం మనం చూస్తాం. ఏంటిదనంటే సౌలు ఏం చేస్తాడు తెలుసా? తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేస్తాడు. 36వ వచనం. అయితే ఆ యుద్ధ వస్త్రం ధరింపజేసిన తర్వాత రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించి, ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకున్న తర్వాత దావీదు ఇట్లా అంటాడు, ఇవి నాకు వాడుక లేదు, ఇవన్నీతో నేను నడవలేదు. అవనేసరికి బరువైనట్టున్నాయి, సాకి కాలు తీసి కాలేసేటంటే సీను లేదు. కాబట్టి ఏమంటాడు? ఇవి నాకు వాడుకలేదు. యుద్ధానికి పోతున్నావు బాబు, యుద్ధానికి వెళుతున్నప్పుడు ఇవి మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇవన్నీ కూడా నువ్వు వేసుకొని వెళ్ళాలి, లేకపోతే ఏం చేస్తాడు? అంతే సంగతి. దావీదుకు కత్తి పట్టడం రాదు, యుద్ధం చేయడం రాదు, అర్థమైంది. యుద్ధ నైపుణ్యం ఆయనకి లేదు. కానీ ఆయన ఏముంది తెలుసా? దేవుడు ఉన్నాడు ఒకటి, ఆయనకు ఒకటే ఒక సామర్థ్యమైనది. ఏంటిది? వడిసే తిప్పి కొట్టడం. అసలు ఇమాజిన్ చేసుకోగలమా? వడిసెతోని గొలియాతు లాంటి రాక్షసుని చంపడం సాధ్యమయ్యే పని కాదు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీకున్నది చాలు. అర్థమవుతుందా? దేవుడు మనకి ఏది ఇచ్చినాడో దాంతో మనం ఏం చేయొచ్చు? యుద్ధము చేయొచ్చు. దేవుడి మీద ఆధారపడి మనం చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసు, వేరే వాళ్ళ దగ్గర అది ఉంది, వాళ్ళ దగ్గర ఇది ఉంది, కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు, కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. కాదు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోనే మనం ఏం చేయొచ్చు? మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనము జయించవచ్చు. దావీదు దగ్గర ఖడ్గం లేదు, ఈట లేదు, బల్యం లేదు, ఏం లేదు. వడిసి ఒకటి రాళ్ళొకటి జమ చేసుకున్నాడు. సాల్ వీటితోనే నేను ఏం చేస్తాను? యుద్ధానికి నేను వెళ్తాను. దావీదు అంటున్నాడు, నేను యెహోవా నామమున నీ మీదికి నేను వస్తున్నాను. తర్వాత వచనంలో యెహోవా 45వ వచనం చివరిలో. ఓకే, 45 చదువు. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. నేను ఎట్లా వస్తున్నా? యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నా అంటే దేవునిని నేను ఆధారం చేసుకుని నీ మీదికి వస్తున్నా. గొలియాతు లాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినా మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మీద మనము ఆధారపడాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. దావీదు ఎవరో
ఆ దేశంలో ప్రజలందరికీ ఎప్పుడు తెలిసింది తెలుసా? గొలియాతుని చంపిన తర్వాతనే. దేవుని నా మహిమపరచబడ్డదా. ఎందుకనంటే ఆఫ్టర్ ఆల్ దావీదు లాంటి వ్యక్తి గొలియాతు లాంటి రాక్షసుని చంపిందంటే అది సామాన్యమైనటువంటి విషయము కాదు. కాబట్టి దేవుడు మన ద్వారా మహిమ తెచ్చుకోవడానికి కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి? గొలియాతు లాంటి పరిస్థితులు రావచ్చు. భయపడదు. ఏం చేయాలి? దేవుని పైన ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. మనం ఒకటే కన్ఫ్యూజ్ చేయాలి, తెలుసా? నా బలము సరిపోదు, నాకు జ్ఞానం లేదు కావచ్చు, నాకు యుద్ధ నైపుణ్యత లేదు, నాకు వయసు లేదు, కానీ నాకేముంది? నాకు నా దేవుడు ఉన్నాడు. నాకు నా దేవుడు. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడడం నేర్చుకుంటామో దేవుడు మనకి విజయాలను ఇస్తాడు. మనం ఎప్పుడైతే సెల్ఫ్ డిపెండెన్స్ లేదా నేను చేసుకోగలను అని అనుకుంటామో మన జీవితంలో ఎలాంటి కార్యాలు జరగవు. దేవుడు అది నేర్పించాలనుకుంటున్నాడు. మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. దేవుడు లేకపోతే దావీదు చచ్చిపోతుంది. ఇది కీర్తన రాసొచ్చంగా దేవుడే. అవును, ఆయన పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి అద్భుతమైన విజయము దేవుడు ఇచ్చింది. కాబట్టి మన జీవితంలో ఏ పరిస్థితుల్లోనైనా సరే మనకు విజయం కావాలంటే ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. పూర్తిగా ఆధారపడాలి. మనకున్న దాని మీద కాదు, దేవుని బట్టి, దేవుని నామాన్ని బట్టి, దేవుని శక్తి సామర్థ్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. తర్వాత రెండోది దేవుని యొక్క నడిపింపు కొరకు. మన జీవితంలో మనం ముందుకు ఎలా వెళ్ళాలి? అవును, మనకున్న ప్రశ్న ఏంటంటే మన జీవితంలో ముందుకు నడవాలంటే మనకి ఏం కావాలి? దేవుని యొక్క నడిపింపు కావాలి. ఆ దేవుని నడిపింపు కొరకు కూడా మనం ఏం చేయాలి? దేవుని మీదనే ఆధారపడాలి. దేవుడు మనం ఎలా నడిపించాలనుకుంటున్నాడో ఆ విధంగా నడవడం. కొన్నిసార్లు మనకు ఆలోచన వస్తూ ఉంటుంది, నేను ఎటు పోవాలి, ఏం చేయాలి? ఒకటే మీరు దేవుని మీద ఆధారపడ్డాను అనుకోండి, దేవుడే మనల్ని నడిపిస్తాడు. మోషే గురించి మనం చూస్తే మోషే గొప్ప నాయకుడు కదా, గొప్ప నాయకుడు. అసలు బైబిల్లో నాయకులలో గొప్ప నాయకుడు ఎవరంటే మనకి మోషేనే గుర్తొస్తాడు. కొన్ని లక్షల మందిని 40 సంవత్సరాలు అద్భుతంగా నడిపించారు. వాళ్ళు మామూలు జనులు కూడా కాదు. మనకు తెలిసి ఇశ్రాయేలు ఎంత మూర్ఖులో, ఎంత మొండివారు. కానీ అలాంటి వారిని కూడా ఆయన ఏం చేసినాడు? ఆయన నాయకత్వంలో ఆయన నడిపించిన కారణం ఏంటంటే మోషే ఎప్పుడు కూడా ఏం చేసినా తెలుసా? దేవుని నడిపింపు మీద ఆధారపడి, దేవా నీవు మాతో ఉంటే మేము వెళ్తాం. చూడండి కొన్ని వచనాలు చూడండి, కొన్ని సంఘటనలు నేను మీకు అక్కడక్కడ జ్ఞాపకం చేస్తాను. ఎర్ర సముద్రం దగ్గర సమస్య వచ్చింది కదా, ఆయన ఏం చేసినాడు? మోషే దేవుని మీద ఆధారపడ్డాడు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? ఆధారపడడం అంటే ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలని అడిగాడు. ప్రార్థన అంటాం చూడండి. ప్రార్థన ఏంటిది? ఆయన మీద ఆధారపడడం. ప్రార్థన చేస్తున్నారంటే ఏంటి అర్థం? ఆయన మీరు ప్రార్థన చేస్తలేరంటే ఏంటిది అర్థం? తెలుసా మీకు సంగతి? మీరు ప్రేయర్ చేస్తలేరు అని అంటే మీరు దేవుని మీద ఆధారపడతలేరని అర్థం. సింపుల్ అంతే. నాకు టైం లేదు అవన్నీ చెప్పకండి. మీరు ప్రార్థన చేస్తారంటే మీరు దేవుని మీద ఆధారపడతారు. దేవుని మీద ఆధారపడుతున్నారంటే ఏం చేస్తారు? ప్రతి సమయంలో ప్రతి సందర్భాలు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఎర్ర సముద్రం సమస్య వచ్చింది, మోషే ఏం చేశాడు? నేను ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తానట దేవుని వైపు చూసి. అమాలేకీయులతో యుద్ధం చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ సంఘటన మీకు తెలుసు కాబట్టి 2 వచనాలు సరిపోతాయి. నిర్గమకాండం 17వ అధ్యాయం 8-9 వచనం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయు. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. చాలు. మొట్టమొదటి యుద్ధం ఇశ్రాయేలు చేసిన యుద్ధం ఎవరితోనంటే అమాలేకీయులతో. విచిత్రం అనిపిస్తుంది కదా, నువ్వు పో యుద్ధం చేయి, నేనేం చేస్తా? నువ్వు కూడా పో, నేను కూడా యుద్ధం చేస్తాను అలా వాస్తాను. కానీ మోషే ఏమంటాడు? నువ్వు యుద్ధం చేయి, నేనేం చేస్తా? కొండ శిఖరం ఎక్కుతాను. అక్కడ నేనేం చేస్తా? దేవుని నేను వేడుకుంటాను. నేను దేవుని మీద ఆధారపడతాను. మనం ఎప్పుడైతే మనం చాలాసార్లు కొండ శిఖరం ఎక్కమని కత్తి పట్టుకొని యుద్ధమే చేస్తాము. అది ఎప్పటికీ విజయం కాదు. అవునా? యుద్ధం చేయాలి, చేయొద్దని అంటలేదు. కానీ ముఖ్యమైనది ఏంటిది? ప్రార్థన, దేవుని మీద ఆధారపడతాడు. అవునా? మోషే యెహోషువతో నువ్వు యుద్ధం చేయక్కడ నేనేం చేస్తా? పైకి వెళ్ళి నేను దేవుని సన్నిధిలో నేను మొరపెడతాను. ఇప్పుడు వారు చాలా లాంగ్ జర్నీ ఉంది వెళ్ళాల్సింది. ఈ ఫస్ట్ డే వీళ్ళు ఓడిపోయినారు అనుకునే ముందు పోవడానికి సాధ్యము కాదు.
కాబట్టి మోషే ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసి ఆయన ఎట్లెట్లా ప్రార్థన చేస్తే అట్లట్ల యెహోషువ విజయం పొందినట్లుగా, ఇశ్రాయేలు విజయం పొందినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి మోషే తన నాయకత్వంలో దేవుని యొక్క నడిపింపుకు తను తాను అప్పగించుకున్నాడు. ఇంకో చోట అంట నిర్గమకాండం 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం చూడండి. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. చూడండి ఏమంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి నువ్వు మమ్మల్ని తీసుకో. నీ నడిపింపు కాదు. అవును, మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మనం ఏం చేయాలి, ఆయన నడిపింపు ఉందా లేదా. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం, మేము నడుస్తాం నువ్వు రా అంటాం, మేము పోతున్నాము నువ్వు రా. పోవాలా వద్దా అని అడగం, మనం ఆల్రెడీ వెళ్ళిపోతా ఉంటాం. అది కరెక్ట్గా ప్రతి విషయంలో కూడా మనం దేవుని నడిపింపు మీద మనము ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయన నడిపింపు మనకి ఇస్తాడు. మనం అక్కడికి వెళ్ళాలా వద్దా, అవునా, ఫలానాది చేయాలా వద్దా అనేది దేవుని మీద మనం ఆధారపడినప్పుడే దేవుడు అనుగ్రహిస్తాడు. మోషే జీవితంలో ఇశ్రాయేలు చాలాసార్లు విసిగించి నీళ్ళ కోసం కావచ్చు, మాంసం కోసం కావచ్చు, అవునా, వారు మాకు మాంసం కావాలంటారు కదా, ఏదో 5-10 కిలోలు అయితే తీసుకురావచ్చు. అక్కడ కొద్ది మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, ఏడికే తీసుకురావాలి. ఏం చేస్తాడు, దేవుని మీద ఆధారపడి దేవుని సెల్లో మొరపెట్టినప్పుడు అద్భుతం. దేవుని మీద ఆధారపడ్డ ప్రతిసారి కూడా దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసి గొప్ప నాయకుడు ఎందుకు ఆయన మోషే అంటే ఆయన ప్రతిసారి దేవుని మీద ఆధారపడ్డాడు. అర్థమైంది. ఈరోజు నిజంగా మనము ఆయన నడిపింపు కొరకు మనం ఎంత మట్టుకు ఆయన మీద మనము ఆధారపడుతున్నాం అనేది మనము చూడాలి. నాకు ఒక మాట మంచిగా అనిపిస్తుంది, అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని అంటారు కదా, ఆయన గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు. ఎటు పోవాలో కూడా తెలియదు. దేవుడు నడువు అన్నాడు, నడిచింది సార్. మనం మొత్తం క్లియర్ పిక్చర్ కావాలి. ఎక్కడికి పోవాలి, ఏం చేయాలనబోతే ఏమవుతుంది, అవునా. అబ్రహాము తన జీవితంలో దేవుని మీద ఎంతగా ఆధారపడ్డాడనంటే అడుగడుగున ఆయన నడిపింపు. అర్థమైంది. పూర్తిగా దేవుడు చెప్పాల నీకు ఫలానా ఇది అనేసి, నువ్వు ఫస్ట్ అయితే బయటికి రా సార్ నేను నడిపిస్తున్నాడు అన్నాడు. అబ్రహాము దేవుని మీద అంతగా అది ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. నిజంగా చాలా అద్భుతమైన, అందుకే ఆయన విశ్వాసాలకు తండ్రి అయింది. ఈరోజు దేవుని నడిపింపు కొరకు మనం దేవుని మీద ఆధారపడుతున్నాము. దేవుని మీద ఆధారపడి దేవుని నుండి మనం ఆలోచన పొందుకుంటున్నామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మనకు నచ్చినట్టుగా మనం నడుస్తున్నాం. దేవుడు అంటున్నాడు, మీరు నా మీద ఆధారపడితే నేను సరైన మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను. దేవుడు కోరుకుంటాడు మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయా సందర్భాలు ప్రతి సందర్భంలో మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన నడిపింపును మనము కోరుకోవాలి. తర్వాత మూడోదిగా మన భవిష్యత్తును గురించి కూడా మనం ఆయన మీద ఆధారపడాలి. మన ఫ్యూచర్ చాలాసార్లు మనకి భయం అవుతుంది కదా, ఫ్యూచర్ ఎట్లుంటుందో అని చెప్పేసి. కానీ దేవుని మీద ఆధారపడ్డప్పుడు మన ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, బైబిల్ గ్రంథంలో రూతు అనేటువంటి ఒక స్త్రీ కదా, ఆమె ఎవరు, ఆమె ఒక మోయాబీగా, అవునా, దేవునితో సంబంధం లేని, దేవుని ప్రజలతో సంబంధం లేనటువంటి స్త్రీ. ఆమె ఒక జీవితం మనం చూస్తే రూతు గ్రంథంలో
భర్త చనిపోతాడు, పిల్లలు లేదు, విధవరాలు, ఒక అన్యురాలు. ఆమెకు ఆధారం ఏదనంటే ఆమె అత్తనే కదా, అత్తే చేస్తుంది కదా. ఇప్పుడు ఆమె కూడా ఏం చేస్తుంది, ఆ దేశం నుండి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? తన సొంత దేశం యూదా దేశానికి వెళ్ళిపోవాలని తాను నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్నప్పుడు రూత్ ఫ్యూచర్ ఏంటి అసలు? అంత గందరగోళంగానే ఉంటుంది. అవునా? ఏమవుతుందో ఏమో. యవనస్తురాలు ఉంది కదా బైబిల్, యవనస్తురాలు. కానీ దేవుడు ఆమెకు ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును దేవుడు ఇచ్చింది. ఎందుకో తెలుసా? ఆమె ఒక మాట మనందరికీ తెలుసు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతి తర్వాత ఉంటుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అది ఆమె తీసుకునేటువంటి నిర్ణయం. ఆమె ఏం చేస్తుంది తెలుసా? దేవుని మీద ఆధారపడుతుంది కదా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. అక్కడ పోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆమెకి ఏం ఐడియా లేదు అసలు కదా. కొత్త ప్రాంతం, కొత్త దేశం. కొన్ని మగవారు ఎవరైనా సపోర్ట్ ఉన్నారంటే ఎవరు కూడా లేరు. ఈ నయముని తీసుకొని ఆ దేశానికి వెళ్ళాలి. కానీ దేవుడు ఆమెని ఎంతగా ఆశీర్వదించిందంటే ఆమె పేరు మనం ఇప్పటికి కూడా ప్రస్తావిస్తుంది కదా. యేసుప్రభు వంశావళిలో ఆమె పేరు వచ్చేటట్టుగా దేవుడు చేస్తుంది. అయితే అక్కడ బోయాజ్ ఒక మాట అంటాడు. ఆ మాట చాలా చక్కగా ఉంటుంది. చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఎందుకు దేవుడు ఆమెకి గొప్ప బహుమానం ఇస్తున్నాడు? సంపూర్ణమైన బహుమానం ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి? ఆమె ఏం చేస్తుంది? దేవుని రెక్కల నీడని ఆశ్రయించింది. అంటే దేవుని ఆమె దేవుని మీద ఆమె ఆధారపడ్డది. కాబట్టి అద్భుతమైనటువంటి భవిష్యత్తును దేవుడు ఆమెకి ఇచ్చింది. బోయాజుతో వివాహం అవ్వడం, ఆ తర్వాత ఆమెను గురించి మనము తర్వాత లాస్ట్లో చాలా విషయాలు మనము చూస్తాం. ఎంతగా ఆశీర్వదించి ఒక అన్యురాలైనటువంటి స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు వచ్చేటట్టుగా దేవుడు చేసింది. ఆమెను గురించి గొప్పగా మనము ఈరోజు మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆమె దేవుని మీద ఆధారపడేటువంటి. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మనం ఎంత మట్టుకు మనం దేవుని పైన ఆధారపడుతున్నాం? మన జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు, గొలియాతు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం నిజంగా దేవుని పైన ఆధారపడుతున్నాం. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు మనం దేవుని పైన ఆధారపడుతున్నాము. మన ఫ్యూచర్ ఏం జరుగుతుందో తెలియదు అని అనుకున్నప్పుడు మనం నిజంగా దేవుని మీద ఆధారపడుతుంది. దేవుని మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఊహించినటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఈరోజు మనం దేవుని మీద ఆధారపడము అలవాటు చేసుకోవాలి. అర్థమైంది? మనం ఎంతగా దేవుని మీద ఆధారపడితే అంతగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన వైపు చూడాలని ఆశ. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన ప్రణాళిక ప్రకారం జరగాలని దేవుని యొక్క ఆశ. మన విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి వెళ్ళినప్పుడు దేవుడు మనం గొప్పగా నడిపిస్తాడు. చివరికి ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుంటాం. కీర్తనల గ్రంథం 146 కీర్తన 5వ వచనం. 146:5. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు.
నిజంగా మీరు దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే నిజంగా మనము ధన్యులం. అర్థమవుతుంది? మీరు కూడా ఆలోచన చేయండి. మనం ఎంత మట్టుకు దేవుని మీద ఆధారపడుతున్నాం, లేకపోతే మన సొంత శక్తి, సొంత బలం మీద ఆధారపడి ఆనుకొని మనము వెళుతున్నామేమో ఆలోచన చేయండి. ఒకటి దేవుడు నాకు ఉన్నాడు అని అనుకున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తుంది. అదే కరీంనగర్ పేరు తెలియదు నాకు, వాస్తవం చెప్పాలి. ఇక్కడ మీరు అందరూ ఉంటారని అసలే లేదు. దేవుడు నడిపించి కదా, మా భవిష్యత్తు ఏంటిది? ప్రశ్నార్థకం. ఎలా పోషించబడతాం? ప్రశ్నార్థకం. దేవుడు నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తాడనే విశ్వాసంతో ముందుకు వచ్చినప్పుడు, దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు ఇంతవరకు నడిపించినట్టు ఇక ముందు కూడా నడిపిస్తాడని నమ్ముతాడు. కాబట్టి దేవుని యొక్క బిడలముగా మనం ఒకటి అలవాటు చేసుకోవాలి, అన్ని పరిస్థితులలో ఆయన మీద ఆధారపడాలి. దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు అద్భుతాలు చేయాలి. కానీ మనమే దేవునికి ఎందుకు కష్టం లేని కొంతమంది అయితే, కొంతమందికి సెల్ఫ్ ఎక్కడో ఉంటుంది అన్నట్టు, నేను చేసుకోగలను అనేటువంటి, అది ఉన్నంత వరకు దేవుడు మనకి ఎలాంటి సహాయమో చేయడు. పూర్తిగా వ్యక్తులముగా నేను బలహీనుడును, నాకు బలం చాలదు అని ఎప్పుడైతే అనుకొని ప్రభు దగ్గరకు వస్తామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మన జీవితంలో దేవుని మీద ఆధారపడము అలవాటు చేసుకుందాం. అద్భుతాలు మనం చూస్తాం. ప్రార్థన చేస్తాం. అందరం కూడా కాలం చూసుకోవాలి.